రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారండి? మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆత్మీయంగా బలంగా ఉండాలని మీ అందరి కోసం అనుదినం ప్రార్థన చేస్తున్న ఈ సేవకుడు ఉన్నాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏ ఉన్నా సరే టీవీలో కనబడుతున్న నెంబర్స్కి మాకు మీరు తెలియచేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుడు ఖచ్చితమైన జవాబులు ఇస్తాడని సంపూర్ణంగా నమ్మిక కలిగి ఉన్నాను. రైట్, మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకునండి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మీరు చదివే ప్రయత్నం చేయండి. ఈరోజు బహు వివరమైన విషయాలు, ఆ రాజు కుటుంబంలో జరిగిన సంఘటన, ఆ సంఘటన ఏ విధంగా విషాదంగా మార్చిందో బహు వివరంగా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఎవరు ఆ రాజు? దావీదు మహారాజు. రాజు కుటుంబంలో జరిగిన సంఘటన, ఆ సంఘటన ద్వారా విషాదం ఏం జరిగిందో తెలుసా అండి? చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అమ్నోను అనేటటువంటి కుమారుడు మహారాజు అయిన దావీదు మహారాజుకి ఉండేవాడు. దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నారు. పూర్వపు రోజుల్లో ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండట అది దేవుడు ఎంతగానో తప్పుగా పరిగణలోనికి తీసుకోలేదు. కానీ కొత్త నిబంధనలో దేవుడు మాత్రం ఖచ్చితంగా ఒక భర్తకు ఒక భార్య అని సెలవిచ్చాడు. రైట్, దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నారు. వారిలో ఒక భార్య కుమారుడు అమ్నోను, ఇంకో భార్య కుమారుడు అబ్షాలోము. అబ్షాలోముకు ఒక చెల్లెలు ఉందండి. ఆమె పేరు తామారు. బహు సౌందర్యవతి, బహు అందగత్తె. ఏమైందో ఏమో ఒక రోజు ఈ అమ్నోను అనే వ్యక్తి ఆ తామారును చూసి మోహించాడు. రైట్, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అమ్నోనుకు ఈ తామారు ఏమవుతుందండి? వరుసకు చెల్లెలు అవుతుంది. చెల్లెల్ని మోహించడం ఏంటండి? ఆ రోజుల్లో కాదండి, ఈ రోజుల్లో కూడా కొన్ని కుటుంబాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి. వాయ వరస లేదు. వారు వీళ్ళకి ఏమవుతారో వాళ్ళకి ఏమవుతారో తెలియదు. కానీ ఇష్టానుసారంగా పాపిష్టి కార్యాలు చేస్తున్న వారు నేటి సమాజంలో కూడా ఉన్నారు. రైట్, ఆ రోజు దావీదు జీవితంలో, దావీదు కుటుంబంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా అండి? ఈ అమ్నోను అనే వ్యక్తి తామారును చూశాడు, మోహించాడు. ఇంకా మోహించగానే ఆ తామారును చూసిన ప్రతిసారి ఈ అమ్నోను ఎలాగైనా సరే ఆమెతో పాపం చేయాలి, ఎలాగైనా సరే చెల్లెలతో పాపం చేయాలనేటటువంటి విపరీతమైన ధోరణి ఈ అమ్నోను కలిగి ఉండేవాడట. అలాగా సకల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, సకల విధాల శతవిధాల ప్రయత్నాలు ఆలోచన చేస్తున్నప్పుడు ఆలోచించి ఏం ప్రయత్నాలు ఏం ఫలించక ఈ ఆలోచనలో పడి ఈ అమ్నోను అనే వ్యక్తి చిక్కిపోవడం ప్రారంభించాయంట. అలా చిక్కిపోతూ ఉంటే ఇతడికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఎవరు ఈ ఫ్రెండ్ అనంటే యెహోనాదాబు. ఇతడు ఎవడో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. అమ్నోను నాకు మిత్రుడు ఒకడు ఉండెను, ఫ్రెండ్. అతడు దావీదు సహోదరుని షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఎవరి యెహోనాదాబు? యెహోనాదాబు బహు కపటము గలవాడు. కపటము గలవాడితో ఈ అమ్నోనుకి ఫ్రెండ్షిప్ ఏంటండి? ఈ అమ్నోను తండ్రి ఎవరు? దావీదు. దావీదు ఎవరు? ఆత్మీయుడు, దేవుని చిత్తానుసారంగా జీవించేటటువంటి ఆత్మీయుడు. దేవుడు అంటే బహు ఇష్టం కలిగిన వ్యక్తి, రాజుగా ఉంటున్న దావీదు రాజు. దావీదు రాజుకు పుట్టిన కుమారుడైన అమ్నోను ఎటువంటి ఆత్మీయ లక్షణాలు కలిగి ఉండాలండి? తండ్రికి ఉన్న ఆత్మీయ లక్షణాలే కలిగి ఉండాలి కదండి. కానీ అమ్నోనుకు తండ్రి పోలికలు ఏమాత్రం రాలేవండి. అనగా తండ్రి ఆత్మీయత ఏమాత్రం కూడా అమ్నోనికి వంట పట్టలేదు. రోజులలో ఏంటోనండి, ఇలాంటివే మనము చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా కుటుంబాల్లో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి సంఘటనలు? ఇదిగో ఆత్మీయ పరిపక్వత లేకపోయిన కారణాన్ని బట్టే చాలా కుటుంబాల్లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు అవమానానికి దారితీస్తున్నాయి, విషాదానికి కూడా దారితీస్తున్నాయి. ఈ రోజులలో తల్లిదండ్రులు ఎంతో గొప్ప ప్రార్థనా పరులుగా ఉంటారండి. చాలా ప్రార్థన పరులు ఉంటారు, ఎక్కువగా ప్రార్థనలో చేస్తూ ఉంటారు, దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు, విశ్వాసంతో జీవిస్తూ ఉంటారు. కొంతమంది అద్భుతంగా సేవ చేస్తూ ఉంటారు, ఆత్మీయులుగా చాలామంది ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళకి పుట్టిన కుమార్తెలు ఎందుకో
ఎందుకో తల్లి తండ్రికి ఉన్న ఆ ఆత్మీయ లక్షణాలు ఏవి కూడా వంట పట్టవండి. కారణం ఏంటో తెలుసా? వీళ్ళకి ఎవరో బయట వారు పనికి మాలిన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టే వీరికి ఇంటిలో ఉన్న ఆత్మీయ లక్షణాలు ఏమాత్రము కూడా వంట పట్టే విధంగా ఉండవు. అనగా ఆత్మీయ లక్షణాలు కలిగి ఉండలేకపోతారు. కారణం ఏంటి? బయట ఫ్రెండ్షిప్. కారణం ఏంటి? బయట స్నేహితులతో. కారణం ఏంటి? బయట స్నేహితులు వారి సహవాసాన్ని బట్టి ఇలా అనేక మంది ఆత్మీయులకు పుట్టిన బిడ్డలు ఈరోజు చెడిపోతున్నట్టు మనం చాలా చూస్తున్నామండి. చాలా చూస్తున్నాం. అది క్రైస్తవ జీవితానికి ఎంతో ఎంతో విచారకరం, అవమానకరం. ఊరుకొని పాస్టర్ గారు బయట స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుందండి? బయట అన్యులతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుందండి? బయట అన్యులతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుందని మీరు ప్రశ్నిస్తున్నారా? చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. అన్యుల్లో కూడా కొంతమంది మంచివారే ఉంటారు. కానీ ఆ బయట ఫ్రెండ్షిప్ సహవాసం చేస్తున్నప్పుడు వారు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మనము తెలుసుకొని సహవాసం చేసే ప్రయత్నం చేయాలి, ఫ్రెండ్షిప్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ అమ్నోను ఎవరికి పుట్టారు? దావీదు అనే ఆత్మీయుడికి పుట్టాడు. ఆత్మీయుడికి పుట్టిన ఈ అమ్నోను ఆత్మీయత కలిగి ఉండవలసింది పోయి ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేశాడు. ఎవడు వాడు? యెహోనాదాబు. ఎవరు యెహోనాదాబు? కపటము గలవాడు. కపటము గలవాడంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని నాశనం చేయాలనేటటువంటి దృక్పథము యెహోనాదాబు కలిగి ఉంటాడు. ఏ విధంగా యెహోనాదాబు ఏ విధంగా దుష్టాలోచన కలిగి ఉన్నాడో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి, అమ్నోను చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? అమ్నోను తామారును మోహించి తామారుతో పాపం చేయడానికి ఎవరు ప్రేరేపించాడో తెలుసా అండి? మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలోనే మీకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోనాదాబు అనేటటువంటి పనికి మాలినవాడు, నిజంగా చెప్తున్నాను నేను, పనికి మాలినవాడే. వాడు చేసిన కార్యాన్ని బట్టి రాజు కుటుంబంలో ఎంత విషాదమైందో, ఏ సంఘటన ఏ విషాదాన్ని తీసుకొచ్చిందో, ఎంత అవమానం తీసుకొచ్చిందో మీతో పంచుకున్న ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. యెహోనాదాబు ఒక పనికి మాలిన సలహా ఇచ్చాడు. ఏం పనికి మాలిన సలహా ఇచ్చాడు? అమ్నోను, నువ్వు ఇలా చిక్కిపోవడం మంచిది కాదు. నువ్వు అబ్షలోము కుమార్తె అయిన తామారును మోహిస్తున్నావు కదా. అయితే నీకు ఒక మంచి ప్లాన్ చెప్తున్నాను, విను. నువ్వు ఇప్పుడు నీ వల్ల అవ్వట్లేదు కాబట్టి నేను ఒక ప్లాన్ చెప్తున్నాను, విను. నీకు బాగాలేదని దావీదు మహారాజుని పిలిపించు. మీ తండ్రే కదా, పిలిపించు. వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందని నీ బాగుపడే కారణం ఏంటి? ఏం లేదు, నాకు బాగాలేదు. నా చెల్లెలైన తామారు భోజన పదార్థాలు సిద్ధపరచుకొని ఆ అద్దెకు తీసుకొస్తే నేను వాటిని తిని నేను ఆరోగ్యవంతుని అవుతాను, నా మనసు కాస్త బాగుంటుంది అని నువ్వు చెప్తే ఖచ్చితంగా దావీదు వింటాడు. చెల్లెలే కదా, చెల్లెలతో భోజనం పెట్టడం తప్పేం కాదు కదా అని దావీదు ఆ విధంగా అంగీకరిస్తాడు. అప్పుడు నీ చెల్లెలైన తామారు ఆ భోజన పదార్థాలు తీసుకొచ్చినప్పుడు అప్పుడు తామారుతో పాటు అనేక మంది వస్తారు, ఎలాగైనా ఉంటారు కాబట్టి వారందరినీ నువ్వు పంపించేసేయి. తామారుతో నువ్వు పాపం చేసేసేయి, మోహించేసి పాపం చేసేసి అని యెహోనాదాబు చెప్పాడు. ఏమండి, ఈ సలహా మంచి సలహా అంటారా, చెడ్డ సలహా అంటారా? యెహోనాదాబు పనికి మాలినవాడు కాబట్టే పనికి మాలిన సలహాలు ఇచ్చాడు. లేరానండి ఇలాంటి యెహోనాదాబులు? అనేక మంది ఆత్మీయ కుటుంబాలను నాశనం చేసేవారు లోకంలో లేరా? ఉన్నారండి, ఈ రోజుల్లో ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ కుటుంబాలు జాగ్రత్తగా వినండి. మీ బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారో, మీ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారో జాగ్రత్తగా కనిపెట్టండి. వారిని ఒక కన్నేసి ఉంచండి. అన్యులతో స్నేహం చేస్తున్నారా? వారు ఎలాంటి వారు? అన్యులు. వారు ఏ విధమైన అలవాట్లు కలిగి ఉన్నారు? మంచోడా చెడ్డోడా? మంచిదా, మంచి క్యారెక్టర్ ఉన్నవారైనా కాదా అని ఒకసారి ఆలోచించండి. అలా ఆలోచించే మీ బిడ్డలను ఫ్రెండ్షిప్ చేయడానికి వీలైనంత వరకు మీరు సహకరించే ప్రయత్నం చేయండి. ప్రాముఖ్యంగా ఆత్మీయులతోటే సహవాసం చేయడం, ఆత్మీయులతోటే ఫ్రెండ్షిప్ చేయడం అది మంచిదండి. ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మంచిది. ఆత్మీయంగా బలంగా ఉంటాం. ఆత్మీయులకి అన్యులతో పనేంటండి? చీకటికి వెలుగుకు సంబంధం ఏంటండి చెప్పండి? ఈ అమ్నోనుకి యెహోనాదాబుతో పనేంటండి? పనేంటి? వీడు ఇచ్చిన చెడ్డ సలహా, యెహోనాదాబు ఇచ్చిన చెడ్డ సలహా అండి అమ్నోను స్వీకరించి ఆ విధంగా చేసేసాడండి. చేసేసి తామారును పిలిపించేసి, తామారు భోజనం పెట్టాలని మంచి మనసుతో తామారు వచ్చింది. తామారుతో పాటు ఉన్న వారందరినీ కూడా పంపించేసి ఒక్క తామారే ఉన్నప్పుడు అమ్నోను లేచి
తామారుతో పాపం చేయడానికి వస్తున్నప్పుడు తామారు బ్రతిమలాడుతుందండి, అన్నయ్య ఇలా చేయడం మంచిది కాదు, ఇలా జారత్వం చేయడం అది మంచిది కాదు, అది మన కుటుంబానికి ఎంతో అవమానం తీసుకొస్తుంది అన్నయ్య అని ఎంతో బ్రతిమలాడుతుందండి తామారు. అయినా వినలా. ఎవరు? ఈ అమ్నోను. ఎందుకు వినలా? ఈ అమ్నోను మనసులో ఈ యెహోనాదాబు అనే పనికి మాలవాడు, కపటము గలవాడు ఈ ప్లాన్ను జొప్పించేశాడు. ఇంక అదే చెయ్యాలి, అదే విధంగా చెయ్యాలి అని ఈ అమ్నోను మనసు ఆ విధంగా ప్రేరేపించబడిందండి. తర్వాత ఎంత బ్రతిమలాడినా తామారు, ఎంత బ్రతిమాలినా మోహించేశాడు, పాపం చేసేశాడు. పాపం చేయగానేనండి ఈ అమ్నోను తామారుతో పాపం చేయగానేనండి ఆ నెక్స్ట్ మినిటే తామారు అమ్నోను దృష్టికి నీచమైన దానిగా కనబడిందంటండి. దీన్ని ఏమంటారో తెలుసా అండి? లస్ట్ అంటారు. ఏమంటారండి దీన్ని? లస్ట్. అమ్నోను తామారును మోహించాడే కానీ ప్రేమించలేదండి. ఈ రోజులలో బయట ఏం జరుగుతుందండి? లస్ట్ఫుల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. లస్ట్, మోహంతో, కామంతో నిండిపోయిన వారు విపరీతమైన ఆలోచనలు కలిగి ఉండి ఆలోచనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. లవ్ వేరండి, లస్ట్ వేరండి. లవ్ పేషెన్స్ అండి, ప్రేమ దీర్ఘకాలము సహించునండి. లస్ట్ అనేటిది వెంటనే చేసేయాలనుకుంటారు, వెంటనే చేసేయాలని ఆ లస్ట్ఫుల్ యాక్టివిటీస్ ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ స్వచ్ఛమైనది. వీలుంటే మీరు అందరు తెలుసుకోవాలనుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మీరు చదవండి. ప్రేమ గురించి అద్భుతంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ మాత్రమే. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఏవి కూడా పరిశుద్ధమైనవి కావు, స్వచ్ఛమైనవి కావు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ప్రాముఖ్యంగా ఈ విధమైన లస్ట్ఫుల్ యాక్టివిటీస్ కలిగి ఉంటున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రైట్. ఇక్కడ ఈ రాజు జీవితంలో జరిగిన సంఘటన ఇదిగో ఈ సంఘటన. కుమారుడు ఎవరు? రాజు కుమారుడు అమ్నోను. కుమార్తె ఎవరు? రాజుకు కుమార్తె, దావీదుకు కుమార్తె తామారు, దావీదుకు కుమారుడు అమ్నోను. తల్లులు వేరైనా ఇద్దరు మాత్రం దావీదుకి కొడుకు కూతురేనండి. అన్నా చెల్లెలుగా ఉంటున్న వీరు భయంకరంగా అమ్నోను బలవంతముగా తామారుతో పాపం చేశాడండి. అది దావీదు కుటుంబంలో అది భయంకరమైన సంఘటన. ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఇదిగో ఈ పనికి మాలిన వాడైన యెహోనాదాబు. ఈ రోజుల్లో సైతాను అనేక మంది ఆత్మీయ కుటుంబాలని కుప్పకూల్ చేయాలని, ఈ రోజులలో సైతాను అనేక మంది పరిశుద్ధ కుటుంబాలని విచ్ఛిన్నం చేయాలని, ఈ రోజులలో సైతాను అనేకమైన అద్భుతమైన సంస్థలను, సంఘాలను విచ్ఛిన్నం చేయాలని ఇదిగో ఈ సైతాను యెహోనాదాబు లాంటి వారిని ప్రేరేపించి సంఘంలో, ఆత్మీయ కుటుంబంలో, సంస్థలలో, ఆత్మీయుల కుటుంబంలో పంపిస్తున్నాడండి. కాబట్టి ప్రియ సహోదరులు, ఆత్మీయులు, జాగ్రత్తగా మనం జీవితం. కుటుంబ సభ్యులుగా మీరు ఉంటున్నట్లయితే మీ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారో జాగ్రత్తగా కనిపెట్టండి. లేకపోతే ఒకవేళ పర్వాలేదులే అనుకుంటే ఏదో ఒక విషాదం, ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీ కుటుంబానికి అవమానం తీసుకొస్తుంది. ఆ సంఘటన మీ కుటుంబానికి విషాదాన్ని తీసుకొస్తుందని ఒక సేవకుడిగా మేము తెలియజేస్తున్నాను. ఆత్మీయ కుటుంబము ఆత్మీయులతోనే సహవాసం చేయడం, ఆత్మీయ కుటుంబం ఆత్మీయులతోనే ఫ్రెండ్షిప్ చేయడం, అది క్రైస్తవ జీవితానికి అది ఎంతైనా మంచిది. బయట లోకంలో సామెత ఉంటుంది, 6 నెలలు వీరు వారితో కలిస్తే వారు వీరైపోతారంటే వీరు వారైపోతారంట. బండ్లు ఓళ్ళైతే ఓళ్ళు బండ్లు అయిపోతాయంట. సాధ్యం కాదండి. మనము వారిని క్రీస్తులో నడిపించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకవైపు బలంగా కాపాడుకుంటూనే వారిని క్రీస్తులు నడిపించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ నువ్వే దేవునికి దూరం అయిపోతున్నట్టుగా వారి ఫ్రెండ్షిప్ వల్ల తెలుస్తుందంటే వెంటనే ఆ ఫ్రెండ్షిప్ని విడిచిపెట్టే. ప్రియ తమ్ముడు, చెల్లి, వెంటనే విడిచిపెట్టే. అవసరం లేదు వారితో ఫ్రెండ్షిప్, నీకు అవసరం లే. వారు అభినాదాబు వంటి వారే.
వారిని సైతాను ప్రేరేపించి మీ కుటుంబంలో భయంకరమైన సంఘటనలను సృష్టించాలని, వారిని సైతాను ప్రేమించి మీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం చేయకుండా చేయాలని సైతాను ప్రేరేపించి వారిని మీ కుటుంబంలో వారిని ఏదో ఒక విధంగా నడిపిస్తున్నాడు. వెంటనే పసిగట్టండి, వారి నుండి దూరంగా ఉండండి. ఇప్పుడే అయిపోయిందండి ఈ స్టోరీ? లేదండి. తామారును మోహించగానే తామారుకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఎవరు అన్నయ్య? అబ్షాలోము. తర్వాత మీకు అబ్షాలోం గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అబ్షాలోం జీవితంలో కూడా ఏం జరిగిందో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అబ్షాలోముకి వార్త వినబడింది. ఏ వార్త? నా చెల్లెలను అమ్నోను అనేవాడు మోహించి బలవంతంగా నా చెల్లెలను చెరిపి పడేశాడు అని చెప్పి అబ్షాలోము ఈ పగను దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకొని తగిన సమయంలో ఈ అమ్నోను చంపించేసేయాలని ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు. అలా నిర్ణయం కలిగి ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకునండి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం. ఇప్పుడు అబ్షాలోము పగ పెట్టేసుకున్నాడు. ఈ పగ ప్లాన్ని ఒక విధమైన ఆ క్రమంలో నడిపించాలని అబ్షాలోము ఆలోచించాడు. భయంకరమైన ప్లాన్స్ వేసేవాడు అబ్షాలోము. నా చెల్లెలను ఈ అమ్నోను పాడు చేస్తాడా, వాడిని ఎలాగైనా సరే నేను చంపేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసాడండి. ఆ ప్లాన్ ఏంటో దావీదుకి తెలీదు, ఆ ప్లాన్ ఏంటో తామారుకు తెలీదు, ఆ ప్లాన్ ఏంటో అమ్నోనుకు తెలీదు. అబ్షాలోముకు ఒక్కడికే తెలుసు. రాజు దగ్గర మనవి చేస్తాడు, రాజా నేను ఒక పార్టీ చేస్తున్నాను, ఆ పార్టీకి దయచేసి అమ్నోను పంపిస్తావా రాజా అంటే, సరే అమ్నోను పంపిస్తే ఏమవుతుంది, బంధువులే కదా వీరు కూడా అని చెప్పేసి అమ్నోను పంపిస్తాడు. అప్పుడు అబ్షాలోము కొంతమందిని కిరాయి రౌడీలు పెట్టేసేది. అమ్నోను ద్రాక్షారసంతో తాగుతూ సంతోషంగా ఉండగా వెంటనే వేసేయండి అని చెప్పగానే, మీరేం భయపడకండి, రాజు మిమ్మల్ని అడుగుతాడేమో, మిమ్మల్ని ప్రశ్నిస్తాడేమో అని ఏం భయపడకండి, వెంటనే అమ్నోను చంపేయండి అని అబ్షాలోము చెప్తాడండి. చెప్పిన తర్వాత అదిగో ఆ పార్టీలోనే ఆ అమ్నోను ద్రాక్షరసం తాగుతూ సంతోషిస్తున్నప్పుడు పగంతా కూడా పెంచుకొని అబ్షాలోమే అమ్నోను హతం చేస్తాడండి, చంపేస్తాడు. చంపేసిన తర్వాత మరలా ఈ వార్త ఎవరికి వినబడుతుందో తెలుసా అండి? దావీదుకు వినబడుతుంది. దావీదుకు వినబడినప్పుడు దావీదు ఎంతగానో ఏడుస్తాడండి. ఎంతగానో ఏడుస్తాడు. చూడండి ఎంతగా ఏడుస్తాడు. 31వ వచనం, సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం. వారు మార్గంలో ఉండగా ఒకడు లేకుండా రాజకుమారులందరినీ అబ్షాలోము హతం చేశానని దావీదునకు వార్తరగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేల పడి ఉండగా, మరియు అతని సేవకులు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడి ఉండిరి. చూడండి, దావీదు ఎంతో బాధపడుతున్నాడు. అసలే తామారు చెడిపోయినది ఆయన అయిపోయింది. అమ్నోను తామారును బలవంతంగా పాడు చేశాడు. అదొక బాధ దావీదుకు. ఆ బాధ తీరక ముందే మరలా అబ్షాలోము, వరుసకు అన్నదమ్ములు అవుతారు అబ్షాలోము అమ్నోను చంపేశాడు అనగానే మరింత బాధ దావీదులో పెరిగిపోయిందండి. బట్టలు చింపుకొని, దేనికి సాదృశ్యం బట్టలు చింపుకోవడం అంటే? పూర్వపు దినాల్లో దుఃఖానికి సాదృశ్యం, భయంకరమైన దుఃఖానికి సాదృశ్యం. బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉన్నాడండి. రాజు కుటుంబంలో జరిగిన సంఘటనలు ఇవేనండి. జాగ్రత్తగా పరిశీలన చేస్తేనండి ఎంతో కొంత దావీదులో కూడా లోపం ఉందండి. ఏంటో లోపం తెలుసా? తాను స్థిరపడ్డాడు, కష్టపడి పైకి వచ్చాడు, దేవుని కృప వలన సింహాసనంలో కూర్చున్నాడు, రాజుగా అయ్యాడు. స్థిరపడిన తర్వాత ఎందుకో తన కష్టాన్ని తన బిడ్డలకు రాజైన దావీదు చెప్పలేకపోయాడంట. కాబట్టే బిడ్డలు గారాబంగా పెరిగారంట చరిత్ర సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ కుటుంబాలు జాగ్రత్తగా వినండి. మీరు బహుశా కష్టపడి ప్రయాసపడి దేవుని మహాకృప వల్ల స్థిరపడి ఉంటారు. అలా స్థిరపడిన వారు, వాక్యం వింటున్న వారు అయితే జాగ్రత్తగా వినండి. మీరు స్థిరపడిన తర్వాత మీ బిడ్డలకు మీ కష్టమేంటో, మీరు ఏ విధంగా ప్రయాసపడ్డారో, ఏ విధంగా కష్టపడి సేవ చేశారో, ఏ విధంగా కష్టపడి ప్రయాసపడి సేవ చేసి సంఘాన్ని కట్టుకున్నారో, ఆ కష్టపడిన జ్ఞాపకాలన్నీ మీ బిడ్డలకు తెలియజేయండి. కావాలంటే ఒక రోజు ఉపవాసం పెట్టండి, ప్రార్థన నేర్పించండి. అయ్యా, అమ్మా, బాబు, అమ్మా విను, మేము కష్టపడి ఇగో ఈ స్థితిలో ఉన్నాం. మీకు ఆ కష్టం లేదు ఇప్పుడు, కానీ మీరు మాకున్న ఈ స్థితిని చూసి
మనకున్న ఈ స్థితిని చూసి మీరు ఎప్పుడు కూడా గర్వపడకూడదు, గారాబంగా పెరగకూడదు. దేవుని యందు కృతజ్ఞతా జీవితం కలిగి ఉండి ఎప్పుడు కూడా తగ్గింపుతోనే జీవితం జీవించాలి అని ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ కుమారుడికి, కుమార్తెకి చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే విషాదాలు జరుగుతాయండి, సంఘటనలు జరుగుతాయి. ఇలా అమ్నోను సంఘటనలు, అబ్షలోము సంఘటనలు, తామారు సంఘటనలు జరుగుతాయి. గారాబంగా పెంచితే ఖచ్చితంగా జరుగుతాయి. క్రమశిక్షణ పెంచితే అద్భుతమైన జీవితాలు మీరు మీ బిడ్డలకు ప్రసాదించిన వారు అవుతారు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఆనాడు దావీదు కుటుంబంలో జరిగిన సంఘటన భయంకరమైన సంఘటన. ఆ సంఘటన దావీదుకు సిగ్గును తీసుకొచ్చింది, దావీదుకు అవమానం తీసుకొచ్చింది, దావీదు మర్చిపోలేని విధముగా చేసిన ఆ సంఘటన తర్వాత ఏం చేసింది తెలుసండి? విషాదాన్ని కలిగించింది. అమ్నోను చనిపోయాడండి, కుమారుడు చనిపోయాడు, రాజకుమారుడు చనిపోయాడు. ఏడుస్తున్నప్పుడు మరలా ఇతని ఓదార్చడానికి ఒక పనికిమాలినవాడు మరలా బయలుదేరాడు. ఎవడాడు? యెహోనాదాబు. ఏం చేస్తున్నాడు చూడండి. 33వ వచనం, సమూయేలు 2వ గ్రంథం. కాబట్టి నా ఏలినవాడు నీవు రాజకుమారులందరూ మరణమైన తలచి విచారపడవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. అబ్షలోము ఇంతకుముందు పారిపోయి ఉండను. కావలను పనివాడు ఎదురు చూచినప్పుడు తన వెనక కొండ ప్రక్కనున్న మార్గమును వచ్చుచున్న అనేక జనులు కనబడిరి. యెహోనాదాబు, అదిగో రాకుమారులు వచ్చుచున్నారు, నీ దాసుడైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పాను. రైట్. ఇప్పుడు ఈ యెహోనాదాబు ఏమి ఎరగనట్టుగా రాజు దగ్గరికి వచ్చి, రాజా అమ్నోను మాత్రమే ఒక్కడే చనిపోయాడు రాజా, ఈ అబ్షలోము అమ్నోను ఒక్కడే చంపేశాడు రాజా, మిగతా వారు అందరూ బ్రతికి ఉన్నారు రాజా అని ఏమి తెలియనట్టు ఈ యెహోనాదాబు వచ్చి దావీదు రాజుతో చెప్తున్నాడు. ఒక్కసారి మన చరిత్ర జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అమ్నోను చనిపోవడానికి కారణం ఏంటి? అమ్నోను అబ్షలోము చెల్లెలైన తామారును మోహించి బలవంతంగా పాపం చేసిన కారణాన్ని బట్టే అబ్షలోము అమ్నోన్ను చంపేశాడు. ఇది కారణం. రైట్. అమ్నోన్ను బలవంతంగా తామారుతో పాపం చేయడానికి కారణం ఎవరు? ఇదిగో ఈ యెహోనాదాబు అనే కపటము గలవాడు, పనికి మాలినవాడు. వీడే మొత్తానికి కారణం. వీడు ఇచ్చిన చెడ్డ సలహా వల్ల ఇదిగో ఇంత విషాదం జరిగిందండి. ఇంత సంఘటన, భయంకరమైన సంఘటన జరిగి ఈ సంఘటన అవమానం తీసుకొచ్చింది, అవమానం కాస్త విషాదం తీసుకొచ్చింది. అసలు ఈ కపటము గలవాడైన యెహోనాదాబు ఆలోచన ఇచ్చి ఉండకపోతే అమ్నోనుకు ఇవన్నీ జరిగేవంటారా? ఆలోచించండి, జరిగేవంటారా? కాబట్టి ప్రియ సహోదరులు, యెహోనాదాబు అనేటటువంటి పనికి మాలిన వారిని, యెహోనాదాబు అనేటటువంటి కపటము గల వారిని, చెడ్డ సలహాలు ఇచ్చేవారిని దయచేసి పసిగట్టి వారిని కాస్త దూరం పెట్టండి అమ్మ, దూరం పెట్టండి. లేకపోతే కుటుంబంలో, మన ఆధ్యాత్మికమైన కుటుంబాల్లో, సేవా కుటుంబంలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు అవమానం తీసుకొస్తాయి, ఆ సంఘటనలు విషాదాన్ని కూడా తీసుకొని వస్తాయి. కాబట్టి ఈ అహినాదాబు అనేటటువంటి కపటపు కలిగిన పనికిమాలిన వాళ్ళైనా వారిని నేటి సమాజంలో మనము దూరం పెట్టాలి అని దేవుడి రోజు ఈ యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఈ సేవకుడికి. విన్నారు కదండి. విన్న మీరు ఈ ప్రకారంగా జీవించండి. విన్న మీరు జాగ్రత్త పడండి. బైబిల్ గ్రంథంలో ఎందుకు ఈ రాజుల చరిత్ర నేను ధ్యానిస్తున్నా తెలుసా? కొన్ని సంఘటనలు మనకు మేలుకొల్పుతాయి. అలాంటి సంఘటనలు మన జీవితంలో జరగకుండా మనం జాగ్రత్త పడతామని దేవుడు ఈ సంఘటనలు బహు అద్భుతంగా వివరించి రాయించాడు. మాటలు వింటున్న ప్రియ సహోదరులు, ఒకవేళ అహినాదాబు అటువంటి మనసు గలవారు ఒకవేళ మీరున్నట్లయితే దయచేసి ఆ చెడ్డ బుద్ధిని విడిచిపెట్టండి. మీకు తోచితే, మీకు ఒకవేళ సలహాలు ఇవ్వాలనేటువంటి మీ హ్యాబిట్ అయితే మంచి సలహాలు ఇవ్వండి, చెడ్డ సలహాలు ఎప్పుడు ఇవ్వకండి. అర్థమవుతుందా? మీకు సలహాలు ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఉంటే మంచి సలహాలు ఇవ్వండి, లేకపోతే మౌనంగా ఉండండి. చెడ్డ సలహాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని చెడపడము అది మంచిది కాదు. దేవుడు చూస్తున్నాడు, తగిన శిక్ష విధిస్తాడు అనే సత్యాన్ని మర్చిపోకు. సలహాలు ఇస్తేనండి మంచి సలహాలు ఇవ్వాలండి, కుటుంబాన్ని నిలబెట్టే సలహాలు ఇవ్వాలండి, కాపురాలు నిలబెట్టే సలహాలు ఇవ్వాలండి, కుటుంబాన్ని ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచే సలహాలు ఇవ్వాలండి, కుటుంబాన్ని కూల్చే సలహాలు కాదండి, కుటుంబాన్ని విడగొట్టే సలహాలు కాదండి, కుటుంబాల్లో చిచ్చులు పెట్టే సలహాలు కాదండి. ఇలాంటి సలహాలు ఇచ్చేవారు నేటి సమాజంలో అనేక మంది ఉంటున్నారు. క్రైస్తవులు ఉండడం విచారకరం.
అలాంటి బుద్ధి ఇక నుంచి మానుకోండి. అలాంటి బుద్ధి ఎవరిదో తెలుసా? ఈ అహీనాదాబు అనేటటువంటి కపటము గలవాడిది బుద్ధి. సైతాను తీసుకొచ్చే బుద్ధి అది. కాబట్టి ఆ బుద్ధిని విడిచిపెట్టి మంచి మనసుతో ఎవరికైనా సలహాలు ఇస్తే వారి జీవితంలో మంచి జరగాలనేటటువంటి కోరుకొని మంచి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. తద్వారా మీ జీవితం బాగుంటుంది, వారి జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రాజు జీవితంలో, ఆ రాజు కుటుంబంలో జరిగిన సంఘటన, ఆ సంఘటన ద్వారా ఆ రాజుకు అవమానం వచ్చింది. ఆ అవమానం వలన రాజు జీవితంలో మర్చిపోలేని సంఘటన, విషాదం కలిగింది. ఆ విషాదమే అమ్నోను చనిపోయాడు. రాజుకు ఒక కుమారుడు చనిపోయాడు. తర్వాత రాజు ఎంతో బాధపడతా ఉంటాడు. రాజుల చరిత్రలో, దావీదు మహారాజు జీవిత చరిత్రలో ఈ సంఘటన మీకు వివరించాను. మరలా రేపు అద్భుతమైన విషయాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ఈ రాజుల గ్రంథం ద్వారా. అనగా ఈ రాజుల చరిత్ర ద్వారా, దావీదు రాజు చరిత్ర ద్వారా మరొక అద్భుతమైన శ్రేష్టమైన సందేశాన్ని రేపటి దినాన్న మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మెట్టుకు ఈ సమయంలో జాగ్రత్త పడదాం. అహీనాదాబు వంటి వారి గురించి మనం జాగ్రత్త పడదాం. మన బిడలను, అనగా మీ బిడలను ఆత్మీయంగా మీరు పెంచండి, ఆత్మీయ మార్గంలో నడిపించండి. చెడు స్నేహాలకి, చెడు సహవాసాలకి ఏమాత్రం ప్రోత్సహించకండి. ఆత్మీయులతోనే సహవాసం కలిగేటట్టుగా మీరు జాగ్రత్త వహించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, ఆ విధంగా మీరు జాగ్రత్త పడితే మీ ఆత్మీయ కుటుంబం, మీ సేవ కుటుంబం, మీ సంఘం బహుగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అనేక మందికి మీ కుటుంబం, మీ ఆత్మీయ కుటుంబం, మీ సంఘ కుటుంబం, మీ సేవ కుటుంబం కూడా అనేక మందికి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సేవకుడిగా నేను భావిస్తున్నాను. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి వందన, ఈరోజు అద్భుతమైన విషయాలను మాతో పంచుకున్నందుకు వందనాలు నాయన. ఆత్మీయులతోనే స్నేహం చేయాలి, లేకపోతే భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు అవమానాలు తీసుకొస్తాయి. అవమానాలు కాస్త విషాదాలుగా మారతాయని ఆయన రాజుల చరిత్రలో, దావీదు రాజు జీవిత చరిత్రలో ఈరోజు నాయన సంఘటన ద్వారా మాకు తెలియచేసినందుకు వందనాలు. అయా మేమందరము కూడా ఆత్మీయంగా బలపడుతూ, స్థిరపడుతున్నాడు. అయా ప్రభు, నీ వైపు చూస్తూ నాయన మా కుటుంబాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకునే కృపను దయచేయండి. అహీనాదాబు వంటి వారిని ప్రవ్వా మేము పసిగట్టి వారిని ప్రవ్వా దూరంగా ఉంచేటటువంటి ప్రవ్వా అట్టి జ్ఞానమునైనా ఈ టీవీ వీక్షిస్తున్న వారందరికీ దయచేయండి. ఒకవేళ ఈ టీవీ వీక్షిస్తున్న వారు సేవకులు ఎవరైనా ఉంటున్నట్లయితే నాయన వారు కూడా జాగ్రత్త పడుతూ అహీనాదాబు వంటి వారిని, కపటము గల వారిని, అవమానం తీసుకొచ్చే వారిని నాయన వారు పసిగట్టి వారి సంఘంలో, వారి యొక్క కుటుంబంలో అలాంటి వారిని దూరం పెట్టి నాయనా ప్రవ్వా నీకు దగ్గరగా ఈ కుటుంబం అంతా జీవించడానికి సహాయం చేయి. ఒకవేళ అహీనాదాబు వంటి వారు ఎవరైనా నాయన టీవీ వీక్షిస్తున్న వారిలో నాయన వారి కుటుంబాలను చిన్న భిన్నంగా చేయాలని సైతాన్ అహీనాదాబు వంటి వారిని ప్రేరేపించి చేస్తే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అలాంటి అహీనాదాబు వంటి వారిని, మనసు గల వారిని ఇప్పుడేనైనా మీరు గద్దించి వారిని మార్చి, ప్రవ్వానైనా వారి మనసులను మార్చి, వారు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సేవకుల కుటుంబం అయా బహు జాగ్రత్తగా జీవిస్తూ వారి కుటుంబాలను ఆత్మీయ కుటుంబాలుగా, పరిశుద్ధ కుటుంబాలుగా ప్రభు కాపాడుకునే కృపను అనుగ్రహించమని అయా ఈ రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చి మలుస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు వరకు విన్నారు కదండి శ్రేష్టమైన సందేశాన్ని. మరలా రేపు ఇదే సందేశాన్ని, ఈ విధమైన శ్రేష్టమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటున్నట్లయితే స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్స్కి మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాతో పంచుకోండి. ఒక సేవకుడిగా మీకోసం భారంతో ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుడు శ్రేష్టమైన జవాబు ఇస్తాడని సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం మీరు బలపరచాలని మంచి మనసు ఉన్నట్లయితే ప్రోగ్రాం చివరిలో మా అకౌంట్ డీటెయిల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సహాయపడండి. మీరు సహాయపడే ప్రతి రూపాయి టీవీ పరిచయం కొరకే ఖర్చు చేయబడుతుందని దేవుని సన్నిధిలో ఈ విధముగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు సహాయపడండి. మీ సహాయము దేవుని కొరకే ఖర్చు చేయబడుతుంది. తద్వారా దేవుని యొక్క రాజ్యము విస్తరించబడుతుంది. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.